కష్టపడి పనిచేసే వారికి గౌరవం ఉంటుంది, మోసం చేసి పనిచేసే వారికి పతనం కనిపిస్తుంది. నువ్వు చేసేటువంటి పని యథార్థంగా ఖచ్చితంగా చేస్తే ఒకరి దగ్గర నటించవలసినటువంటి అవసరత ఎంత మాత్రం కూడా ఉండదు తెలుసా? మనుషుల దగ్గర నటిస్తూ జీవిస్తున్నటువంటి నీవు దేవుని దగ్గర నటించడానికి ఎంత మాత్రం కూడా వీల్లేదు. ఎందుకంటే దేవుడు వ్యభిచారాన్ని క్షమిస్తానన్నాడు, కానీ వేషధారిని ఎంత మాత్రం కూడా క్షమించనంటూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన హృదయాన్ని చూస్తున్నాడు తప్ప పై రూపాన్ని చూడట్లేదు. ఒకనొక సందర్భంలో సమూయేలు దావీదుని ఇశ్రాయేలు ప్రజలకి రాజుగా నియమించడానికి వెళ్ళినప్పుడు సమూయేలుకి మొట్టమొదటిగా ఏలీయాబు కనిపించాడు. ఎప్పుడైతే ఏలీయాబు కనిపించాడో సమూయేలు మనసులో అనుకుంటున్నాడు, ఇశ్రాయేలు ప్రజలకి రాజుగా ఈ వ్యక్తి చాలా బాగుంటాడు, ఎందుకంటే చూడడానికి చాలా చక్కగా ఉన్నాడు కదని చెప్పేసి అనుకుంటుంటే దేవుడు సమూయేలుతో మాట్లాడుతున్నాడు, నువ్వు పై రూపాన్ని చూస్తున్నావు, నేను పై రూపాన్ని చూడట్లేదు, నేను తన యొక్క హృదయాన్ని చూస్తున్నాను. సో తన యొక్క హృదయం నాకు ఎంత మాత్రం కూడా ఇష్టమైనటువంటి విధానంలో లేదు, నా హృదయానుసారుడు బాలుడైనటువంటి దావీదు అని చెప్పేసి దావీదుని రాజుగా నియమించాడు. వాస్తవానికి ఆ వయసుకి దావీదు రాజు అవడానికి ఎంత మాత్రం కూడా అవకాశం లేకపోయినప్పటికీ దావీదు యొక్క హృదయం దేవునికి యథార్థమైనటువంటి విధానంలో కనిపించింది కాబట్టి దావీదుని దేవుడు రాజుగా నియమించాడు. నీ జీవితంలో లోకస్తులందరూ కూడా నువ్వు జీవిస్తున్నటువంటి యథార్థతను బట్టి నిన్ను వేరుపరచేస్తున్నాడా? కొన్ని సందర్భాల్లో నీకు వ్యతిరేకంగా వారందరూ మారిపోతున్నారా? కొన్ని సందర్భాల్లో యథార్థంగా జీవిస్తున్న కారణాన్ని బట్టి ఎన్నో శ్రమలు, ఇబ్బందులు నీకు ఎదురవుతున్నాయా? ఎంత మాత్రం కూడా నువ్వు కృంగిపోవలసినటువంటి పని లేదు. దేవుడు నీ పక్షాన ఉన్నాడు. యథార్థవంతులకు నేను ఏ మేలు చేయక మానని చెప్పేసి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆనాడు యోబు యథార్థంగా జీవించిన కారణాన్ని బట్టే కదా తను పోగొట్టుకున్న దానికి రెండంతలుగా ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. ఈ మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో ఎంత మాత్రం కూడా నీ యథార్థతను విడిచిపెట్టొద్దు. ఎంత మాత్రం కూడా నీ యథార్థమైనటువంటి జీవితాన్ని విడిచిపెట్టకుండా దేవుడు చూస్తున్నాడు, దేవుడు తప్పనిసరిగా నన్ను ఆశీర్వదిస్తాడనేటువంటి నిరీక్షణతో నువ్వు ఉంటే దేవుడు తప్పనిసరిగా నీ జీవితంలో కార్యం జరిగేస్తాడు. ఒకవేళ ఎంతవరకు కొన్ని అనివార్య కారణాలు బట్టి యథార్థమైనటువంటి జీవితాన్ని జీవించడానికి నువ్వు ప్రయత్నం చేయలేకపోతున్నావా? ఈ మాటలు వింటున్నటువంటి నీవు ఈ రోజు నుంచి యథార్థంగా జీవించడానికి ప్రయత్నించే దేవుని యొక్క దీవెనల ఆశీర్వాదాలను నువ్వు పొందుకుంటావు.